సాధారణంగా నొప్పులు వచ్చినప్పుడల్లా ఈ యొక్క టాబ్లెట్ ఎక్కువ వాడుతున్నారా? అయితే మీరు మీ కిడ్నీని డ్యామేజ్ చేసుకుంటున్నారు. ఈ టాబ్లెట్ ఏంటి అని మనం చూసినట్లయితే ఇది ఐబుప్రోఫెన్ 200 మిల్లీగ్రామ్ అనగా ఎన్సైడ్స్. అలాగే ఇది నొప్పులు తగ్గడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ కింద పనిచేస్తుంది. సో ఇది అసలు మన బాడీలో ఏ విధంగా పనిచేస్తుంది మనం చూస్తే కనుక మన శరీరంలో ఎప్పుడైనా దెబ్బలు తగిలినప్పుడు కానీ లేకపోతే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే కనుక మన బాడీలో స్వెల్లింగ్స్ అలాగే జ్వరం అనేది రావడం జరుగుతుంది. ఇది అసలు జ్వరం అనేది ఎందుకు వస్తుంది మనం చూస్తే కనుక మన బాడీలో కొన్ని కెమికల్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఈ కెమికల్స్ మన ఒక బ్రెయిన్ని సెన్సిటైజేషన్ చేస్తుంది. అది చేయడం వల్ల అక్కడ మనకు కొంచెం నొప్పి కూడా ఎక్కువ నొప్పి కింద అనిపిస్తుంది. సో ఈ ట్యాబ్లెట్ తీసుకున్న 2 గంటల్లో ఒక కెమికల్స్ అనేవి కింద పడిపోతాయి అనమాట. పడిపోవడం వల్ల మనకి నొప్పి అనేది 6 నుంచి 8 గంటల వరకు మన నొప్పులు అనేది తెలియదు. సో అసలు ఈ ట్యాబ్లెట్ అనేది ఎవరు తీసుకోవచ్చు అంటే కనుక 6 నెలలు మించిన పిల్లలు అలాగే పెద్దవాళ్ళు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ ట్యాబ్లెట్ తీసుకోవచ్చు. సో 200 నుంచి 400 మిల్లీగ్రామ్ పెద్దవాళ్ళ దాంట్లో, కానీ రోజుకి 3 సార్లు తీసుకోవాలి. 3 సార్లు కంటే ఎక్కువ తీసుకుంటే కనుక అది ఓవర్ డోస్ అవుతుంది. పిల్లల దాంట్లో వారి యొక్క బరువును బట్టి మనం డోసేజ్ అనేది నిర్ణయిస్తాం. దీని యొక్క మెడికేషన్ యొక్క ఉపయోగాలు ఏంటి అని మనం చూస్తే కనుక బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, అలాగే మసిల్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, అలాగే పళ్ళు నొప్పులు, అలాగే జ్వరం ఉన్నప్పుడు కానీ, స్వెల్లింగ్స్ ఉన్నప్పుడు కానీ, అలాగే మహిళల్లో పీరియడ్ క్రాంప్స్ ఉన్నప్పుడు కానీ ఒక ట్యాబ్లెట్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఎక్కువ వాడడం వల్ల ఏం ప్రాబ్లం ఉన్నది అని మనం చూస్తే కనుక ఎక్కువగా గ్యాస్ట్రిక్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంది, అలాగే కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ యొక్క ట్యాబ్లెట్ ఎవరు తీసుకోకూడదు అంటే కనుక ఎవరికైనా గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్నా, లేకపోతే డియోడినల్ అల్సర్ ఉన్నా, కిడ్నీ డ్యామేజ్ ఉన్నా, అలాగే బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్ ఉన్నా, అలాగే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ యొక్క ట్యాబ్లెట్ అనేది తీసుకోకూడదు. ఖాళీ కడుపు మీద ఈ యొక్క ట్యాబ్లెట్ అనేది తీసుకోకూడదు. నొప్పులు వచ్చినప్పుడల్లా ట్యాబ్లెట్ తీసుకోవడం కాదు, కానీ అసలు ఒక మెడిసిన్ అనేది ఏ విధంగా మన బాడీకి ఉపయోగపడుతుంది అనేది మనం చూసుకోవడం చాలా మంచిది. ఈ వీడియో అనేది మీకు డ్రగ్ అవేర్నెస్ గురించి చేయడం జరిగింది. ట్యాబ్లెట్స్ తీసుకునే ముందు మీ డాక్టర్ని సంప్రదించడం మంచిది. సో ఇటువంటి వీడియోస్ మరెన్నో మీకు కావాలనుకుంటే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. టేక్ కేర్, బాయ్.